హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నా 10th క్లాస్ విద్యార్థుల కోసం ఈ సంవత్సరం మారిన కొత్త టెక్స్ట్ బుక్ నుంచి బడే భాయి సాహబ్ ఈ పాఠానికి ఇప్పటిదాకా 1వ భాగం 2వ భాగం అని చెప్పి 2 వీడియోలు చేసి ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఈరోజు బడే భాయి సాహబ్ పాఠం నుండి 3వ భాగం, ఇదే చివరి భాగం. ఇలాగే ఈ 10వ తరగతికి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ వరకు కూడా ప్రతి పాఠంలో ప్రతి వాక్యము, ప్రతి పదాన్ని కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గ్రామర్కి సంబంధించి అయితేనేమి, మారిన మోడల్ పేపర్కి సంబంధించి అయితేనేమి, ఇలాంటి అన్ని విషయాలు మీకు ఉపయోగపడే విధంగా, మీకు ఎక్కువ మార్కులు తెచ్చి పెట్టే విధంగా ఏమేమి అవసరమో అవన్నీ వీడియోల్ని పబ్లిక్ పరీక్షల వరకు సమయాన్ని అనుసరించి మీకు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ PDNS హిందీ అనేది మన ఛానల్ పేరు. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే బడే భాయి సాహబ్ 3వ భాగం, చివరి భాగం. फिर सालाना इम्तिहान हुआ और कुछ ऐसा संयोग हुआ कि मैं फिर पास हुआ और भाई साहब फिर फेल हो गए. मैंने बहुत मेहनत नहीं की, पर ना जाने कैसे दर्जे में अव्वल आ गया. मुझे खुद अचरज हुआ. भाई साहब ने प्राणांतक परिश्रम किया. कोर्स का एक एक शब्द चाट गए थे. 10 बजे रात तक इधर, 4 बजे भोर से उधर, 6 से 9:30 तक स्कूल जाने के पहले मुद्रा कांतिहीन हो गई थी, मगर बेचारे फेल हो गए. మళ్ళీ వార్షిక పరీక్షలు జరిగాయి. నేను పాస్ అయిపోయాను, అన్నయ్య ఫెయిల్ అయిపోయాడు. నేను పెద్దగా కష్టపడలేదు, కానీ క్లాసులో ఫస్ట్ వచ్చేసాను. నా మీద నాకే చాలా ఆశ్చర్యం కలిగింది. అన్నయ్య పాపం ప్రాణం పెట్టి హార్డ్ వర్క్ చేశాడు. ప్రతి సబ్జెక్ట్ బుక్లోని ఓటు చదివేశాడు. రాత్రి 10 గంటల దాకా, తెల్లవారుజామున 4 గంటలకి, 6 గంటల నుంచి 9:30 గంటల వరకు స్కూల్కి వెళ్ళడానికి ముందు దాకా ఆయన శ్రమ పాపం వ్యర్థమైంది. అన్నయ్య ఫెయిల్ అయిపోయాడు. ముझे उन पर दया आती थी. नतीजा सुनाया गया तो वह रो पड़े और मैं भी रोने लगा. నాకు ఆయన పైన చాలా జాలి కలిగింది. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చాయో ఆ రిజల్ట్ చూడగానే ఆయన ఏడ్చేశాడు. ఆయన్ని చూసి నేను ఏడ్చేశాను. अपने पास होने की खुशी आधी हो गई. मैं भी फेल हो गया होता तो भाई साहब को इतना दुख ना होता, लेकिन विधि की बात कौन टाले. అయితే నేను పాస్ అయినా నాకంత హ్యాపీగా లేదు. నేను కూడా ఫెయిల్ అయ్యి కనుక ఉంటే పాపం అన్నయ్య అంత బాధపడేవాడు కాదేమో. కానీ విధి రాతను ఎవరు మార్చగలరు? ఎవరు మార్చలేరు. मेरे और भाई साहब के बीच में अब केवल 1 दर्जे का अंतर और रह गया. मेरे मन में एक कुटिल भावना उदय हुई कि कहीं भाई साहब 1 साल और फेल हो जाए तो मैं उनके बराबर हो जाऊं. फिर वह किस आधार पर मेरी फजीहत कर सकेंगे. लेकिन मैंने इस विचार को दिल से बलपूर्वक निकाल डाला. చూడండి, మళ్ళీ ప్రేమచంద్ గారు వాళ్ళ అన్నయ్య గురించి ఏమంటున్నారో. ఇప్పుడు మా అన్నయ్యకి మరియు నాకు మధ్య 1 తరగతి మాత్రమే డిఫరెన్స్ ఉంది. నా మనసులో ఒక దుర్బుద్ధి, అంటే ఒక చెడు ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఈ సంవత్సరం కూడా అన్నయ్య ఫెయిల్ అయితే అప్పుడు ఇద్దరం ఒకటే తరగతిలో ఉంటాం కదా. అప్పుడు అన్నయ్య నన్ను ఎలా అవమానిస్తాడు? ఫజీహత్ అంటే అవమానం అన్నమాట. ఇక నన్ను ఎలా అవమానిస్తాడు ఆయన అని చెప్పి ఆ విధమైన ఆలోచన నా మనసులో కలిగింది. కానీ ఈ ఆలోచనను నా మనసు నుండి బలవంతంగా తీసేశాను. आखिर वह मुझे मेरे हित के विचार से ही तो डांटते हैं. मुझे इस वक्त अप्रिय लगता है अवश्य, मगर यह शायद उनके उपदेशों का ही असर है कि मैं धनाधन पास हो जाता हूँ और इतने अच्छे नंबरों से. అయితే అన్నయ్య నన్ను ఒక్కొక్క మాట అన్నాడన్నా, తిట్టాడన్నా, అవన్నీ కూడా అన్నయ్య నన్ను నా మేలు కోరే కదా తిట్టేది. ఆయన మాటల వల్లేనేమో
బహుశా నేను ధనాధన్ అని ఒక్కొక్క క్లాసు పాస్ అయిపోతూ వచ్చాను, మార్కులు కూడా బాగా వచ్చాయి. नेक्स्ट पैराग्राफ చూడండి నాన్న. अब भाई साहब बहुत कुछ नरम पड़ गए थे. कई बार मुझे डांटने का अवसर पाकर भी उन्होंने धीरज से काम लिया. शायद अब वह खुद समझने लगे थे कि मुझे डांटने का अधिकार उन्हें नहीं रहा, या रहा भी तो बहुत कम. मेरी स्वच्छंदता भी बढ़ी. मैं उनकी सहिष्णुता अनुचित लाभ उठाने लगा. ఏమంటున్నాడంటే ఇప్పుడు అన్నయ్య పాపం చాలా డల్ అయిపోయాడు, అంతే కదా, ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిపోయినప్పుడు డల్గానే ఉంటారు కదా. ఎన్నోసార్లు నన్ను తిట్టే అవకాశం వచ్చినా అన్నయ్య నన్ను తిట్టనే లేదు. బహుశా ఆయనకి నన్ను తిట్టే అధికారం లేదనుకుంటున్నారేమో. ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ. నాకు స్వతంత్రం బాగా పెరిగిపోయింది. ఒక్కొక్క క్లాస్ బాగా పాస్ అయిపోతున్నాను కదా, నాకు స్వతంత్రం బాగా పెరిగిపోయింది. నేను అన్నయ్య సహనాన్ని బాగా వాడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అన్నయ్య నన్ను ఏమీ అనడం లేదు, నేను హ్యాపీగా ఎక్కడైనా ఆడడానికి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నమాట. ఆయన సహనాన్ని నేను బాగా యూజ్ చేసుకుంటూ ఉన్నాను. मुझे कुछ ऐसी धारणा हुई कि मैं पास ही हो जाऊंगा, पढ़ाए या ना पढ़े. मेरी तकदीर बलवान है. इसलिए भाई साहब के डर से जो थोड़ा बहुत पढ़ लिया करता था वह भी बंद हुआ. मुझे कनकव्वे उड़ाने का नया शौक पैदा हो गया था और अब सारा समय पतंगबाजी की ही भेंट हो जाता था. फिर भी मैं भाई साहब का अदब करता था और उनकी नज़र बचाकर कनकव्वे उड़ाता था. అయితే నాకు బాగా ధైర్యం వచ్చేసింది, ఎందుకంటే నేను పాస్ అయిపోతాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. చదివినా చదవకపోయినా నా అదృష్టం చాలా బలంగా ఉంది, అందువల్ల నేను పాస్ అయిపోతాను. ఇంతకుముందు అన్నయ్యకి భయపడి కాస్తో కూస్తో చదివేవాడిని, ఇప్పుడు అది కూడా మానేశాను. నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే గాలిపటాలు ఎగరేయాలని కొత్త కోరిక కలిగింది. ఇక సమయం అంతా దానికే కేటాయిస్తున్నాను. అయినా కూడా అన్నయ్య అంటే నా గౌరవమే. అందువల్ల అన్నయ్య కళ్ళు గప్పి గాలిపటాలు ఎగరవేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంత కాకపోయినా అన్నయ్య అన్నయ్యే కదా, అందువల్ల ఆయనకి తెలియకుండా దొంగతనంగా మళ్ళీ గాలిపటాలని ఎగరేస్తూ ఉన్నాను. మాంజా దేనా, కన్నే బాంధనా, పతంగ్ टूर्नामेंट की तैयारियां आदि समस्याएं सब गुप्त रूप से हल की जाती थी. मैं भाई साहब को यह संदेह ना करना देना चाहता था कि उनका सम्मान और लिहाज मेरी नज़रों में कम हो गया है. చూసారా ఏమేం చేస్తున్నాడు, అన్నయ్యకి తెలియకుండా దారాలు కట్టడం, గాలిపటాలు తయారు చేయడం, టోర్నమెంట్లు తయారీలు మొదలైనవి రహస్యంగా చేస్తూ ఉన్నాడనమాట. అయితే నేను మా అన్నయ్యకి ఏమాత్రం తెలియకుండా చేస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే అన్నయ్య మళ్ళీ నేను ఫెయిల్ అయ్యానని గౌరవించడం లేదు, లెక్క చేయడం లేదు అని అనుకోకూడదు కదా. అందుకని చెప్పి అన్నయ్యకి తెలియకుండా ఇవన్నీ సీక్రెట్గా ఈ ఆటలు పాటలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాడు. అయితే నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఒకరోజు ఏం జరిగిందంటే, एक दिन संध्या समय हॉस्टल से दूर में एक कनकौवा लूटने बेहताश दौड़ा जा रहा था. आंखें आसमान की ओर थी और मन उस आकाशगामी पथिक की ओर जो मंद गति से झूमता पतन की ओर चला जा रहा था. मानो कोई आत्मा स्वर्ग से निकलकर विरक्त मन से नए संस्कार ग्रहण करने जा रही हो. ఒకరోజు సాయంత్రం హాస్టల్ నుంచి దూరంగా ఒక గాలిపటాన్ని పట్టుకోవడానికి, అంటే ఆకాశంలో గాలిపటం ఎగురుతూ ఉంది, దారం కట్టయిపోయినట్టుంది, అది పడిపోతూ ఉందన్నమాట. దాన్ని పట్టుకోవడానికి ఏమీ పట్టించుకోకుండా ఎవరిని లెక్క చేయకుండా పరిగెడుతూ ఉన్నాను నేను. నా కళ్ళు కేవలం ఆకాశం వైపే ఉన్నాయి. నా మనసంతా గాలిపటం ఎగురుతుంది కదా, ఆ గాలిపటం ఎటు వెళుతుందో ఆ మార్గం వైపే నిదానంగా ఎగురుకుంటూ ఆకాశం వైపు వెళుతూ ఉంది. మరి ఎలా ఉందంటే అసలు ఆ సన్నివేశం చూస్తూ ఉంటే ఒక ఆత్మ విరక్తి చెందిన మనసుతో కొత్త ప్రదేశం వెళుతున్నట్లుగా ఆ విధంగా ఉంది ఆ ఫీలింగ్ అంతా కూడా.
అయితే बालकों की पूरी सेना लग गए और झाड़ेदार बांस लिए इनका स्वागत करने की दौड़ी आ रही थी। किसी को अपने आगे पीछे की खबर ना थी। सभी मानो उस पतंग के साथ ही आकाश में उड़ रहे थे, जहां सब कुछ समतल है, ना मोटर कारें हैं, ना ट्राम, ना गाड़ियां। ఇక ఆ గాలిపటాన్ని నేను ఒక్కడనే కాదు, చాలామంది పిల్లల సైన్యం అంతా దాన్ని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా వెనక ముందు పట్టించుకోవడం లేదు. ఎలా ఉందంటే అందరు గాలిపటంతో పాటు బహుశా ఆకాశంలోనే ఎగురుతూ ఉన్నారా? అసలు ఎదురుగా ఏ బండ్లు వాహనాలు ఏమీ లేవా? ఏమీ రావడం లేదా? మొత్తం సాఫ్ట్ ప్లేస్గా ఉందా అన్నట్టుగా ఉంది. పిల్లలు అంత ధైర్యంగా అంత స్పీడ్గా అందరూ పరిగెడుతూ ఉంటే सहसा भाई साहब से मेरी मुठभेड़ हो गई। जो शायद बाजार से लौट रहे थे, उन्होंने वहीं हाथ पकड़ लिया और उग्र भाव से बोले, इन बाजारी लोंडों के साथ थैले के कनकव्वे के लिए दौड़ते तुम्हें शर्म नहीं आती। అంతే, ఇంకేముంది, టక్కని పరిగెడుతూ ఉన్నాడా ప్రేమ్చంద్. ఉన్నట్టుండి వాళ్ళ అన్నయ్య ప్రేమ్చంద్కి ఎదురుపడ్డారు. ప్రేమ్చంద్ ఏమంటున్నారు చూడండి. ఉన్నట్టుండి అన్నయ్య నాకు ఎదురుపడ్డారు. అన్నయ్య నా చేయి పట్టుకున్నారు. కోపంగా నా వైపు చూస్తూ, ఈ బజారు పిల్లలతో కలిసి గాలిపటం కోసం పరిగెడుతున్నావు, నీకు సిగ్గు అనిపించడం లేదా అని అన్నారంట. तुम्हें इसका भी कुछ लिहाजा नहीं कि अब नीची जमात में नहीं हो, बल्कि 8वीं जमात में आ गए और मुझसे केवल एक दर्जा नीचे हो। आखिर आदमी को कुछ तो अपनी పొజిషన్ का ख्याल रखना चाहिए। అన్నయ్య ఇంకా ఏమంటున్నాడో చూడండి. ఈ బజార్ పిల్లలతో పాటు పరిగెడుతూ ఉన్నావు, నీకు సిగ్గు అనిపించడం లేదా? నీకు ఇది కూడా లెక్క లేకుండా ఉంది. నువ్వు ఇప్పుడు ఏమైనా చిన్న క్లాసులో ఉన్నావు అనుకుంటున్నావా? నువ్వు చిన్న క్లాసులో లేవు, 8th క్లాసుకు వచ్చేసావు. ఇంకా చెప్పాలంటే నీకు నాకు ఇంక డిఫరెన్స్ ఓన్లీ 1 క్లాసు, ఒక్క క్లాసు మాత్రమే నాకన్నా తక్కువ, అంతే. కనీసం మనిషి అనేవాడు తన పొజిషన్ని, తన హోదాని, మనం ఏం చదువుతున్నాము, ఏ క్లాసులో ఉన్నాము అనే దానిపైన అయినా కాన్సన్ట్రేషన్ పెట్టాలి కదా అని చెప్పి వాళ్ళ అన్నయ్య కోపంగా గట్టిగా ప్రేమ్చంద్తో అన్నారన్నమాట. ఇంకా అన్నయ్య ఏమంటున్నారంటే, एक जमाना था कि लोग 8वीं दर्जा पास करके नायब तहसीलदार हो जाते थे। मैं कितने ही मिडिलचियों को जानता हूँ जो आज अव्वल दर्जे के डिप्टी मजिस्ट्रेट या सुपरटेंडेंट हैं। कितने ही 8वीं जमात वाले हमारे लीडर और समाचार पत्रों के संपादक हैं। बड़े बड़े विद्वान उनकी मातहती में काम करते हैं। అన్నయ్య అంటున్నారు మళ్ళీ, ఇంతకు ముందు రోజుల్లో జనాలు 8th క్లాసు పాస్ అయ్యి నాయబ్ తహసీల్దార్ అయిపోయేవాళ్ళు. నేను ఎంతమంది 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని చూశాను, ఎంతమంది 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని చూశాను. వాళ్ళు డిప్యూటీ మెజిస్ట్రేట్ అయ్యేవాళ్ళు, సూపరింటెండెంట్ అయ్యేవాళ్ళు. ఎంతమంది 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లీడర్స్ మరియు న్యూస్ పేపర్ ఎడిటర్స్ అయ్యారు. పెద్ద పెద్ద పండితులు కూడా వాళ్ళ కిందనే పనిచేస్తున్నారు. ఇది 8th క్లాసు అంటే పాత రోజుల్లో దానికి ఉన్న వాల్యూ. మరి और तुम उसी 8वीं दर्जे में आकर बाजार लौंडों के साथ कनकव्वे के लिए दौड़ रहे हो। मुझे तुम्हारी इस कम अक्ली पर दुख होता है। तुम जहीन हो, इसमें शक नहीं, लेकिन वह जहन किस काम का जो हमारे आत्मगौरव की हत्या कर डाले। వాళ్ళ అన్నయ్య అంటున్నారు, నువ్వు 8th క్లాసుకి వచ్చి ఈ బజారు పిల్లలతో కలిసి గాలిపటాల కోసం పరిగెడుతున్నావే, నాకు నీ బుద్ధి లేనితనం చూసి చాలా బాధగా ఉందిరా. నువ్వేమైనా తెలివి లేని వాడివా అనుకుంటే కాదు, నువ్వు చాలా తెలివైన వాడివి, ఇంటెలిజెంట్వి. జహీన్ హో, యు ఆర్ ఇంటెలిజెంట్, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ నీ తెలివితేటలు దేనికి పనికి వస్తున్నాయి? మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకునేదానికి పనికి రానప్పుడు మన నాలెడ్జ్ అయినా కానీ ఏదైనా కానీ ఇక దేనికి చెప్పు? మన ఆత్మగౌరవాన్ని చెప్పడానికా మనకున్న ఈ తెలివితేటలన్నీ అని చెప్పి అన్నయ్య గారు తమ్ముడికి ఆ విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా కూడా तुम अपने दिल में समझते होंगे
मैं भाई साहब से महज एक दर्जा नीचे हूँ और अब उन्हें मुझको कुछ कहने का हक नहीं है, लेकिन यह तुम्हारी गलती है। मैं तुमसे 5 साल बड़ा हूँ और चाहे आज तुम मेरी ही जमात में आ जाओ और परीक्षकों का यही हाल हो तो निस्संदेह अगले साल तुम मेरे समक्ष हो जाओगे और शायद 1 साल बाद मुझसे आगे भी निकल जाओ, लेकिन मुझ में और तुम में जो 5 साल का अंतर है उसे तुम क्या खुदा भी नहीं मिटा सकता। मैं तुमसे 5 साल बड़ा हूँ और हमेशा रहूँगा। రే తమ్ముడు, నువ్వు నీ మనసులో ఒకటి అనుకుంటున్నావు, నేను అన్నయ్య కంటే ఒక తరగతి మాత్రమే కిందున్నాను, అన్నయ్యకి నన్ను అనే అధికారం లేదు అని అనుకుంటున్నావు కదా. ఇది చాలా తప్పు. నేను నీకన్నా 5 సంవత్సరాలు వయసులో పెద్దవాడినిరా. ఒకవేళ నువ్వు నేను చదివే క్లాసుకు వచ్చేసినా, ఒకవేళ ఈ ఎగ్జామినర్స్ ఈ పేపర్ కరెక్షన్ వాళ్ళు ఇలాగే ఉండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నన్ను ఫెయిల్ చేసి నువ్వు పాస్ అయితే నెక్స్ట్ ఇయర్ నువ్వు నాకన్నా ఒక క్లాసు ముందుకు వెళ్ళిపోయినా కూడా నాకు నీకు మధ్య 5 సంవత్సరాల వ్యత్యాసం ఉందిరా తమ్ముడు. దీన్ని నువ్వు కాదు కదా, ఈ ప్రపంచం కాదు కదా, దేవుడు కూడా మార్చలేడు, కాదనలేడు. నేను నీకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడిని, ఎల్లప్పుడూ పెద్దవాడినిగానే ఉంటాను అని చెప్పి వాళ్ళ అన్నయ్య తన పెద్దరికాన్ని తన పెద్దతనాన్ని గుర్తు చేస్తూ వాళ్ళ తమ్ముడికి తన పట్ల ఉన్న బాధ్యత గురించి తెలియచేస్తూ ఉన్నారు. నెక్స్ట్, मुझे दुनिया का और ज़िंदगी का जो तजुर्बा है तुम उसकी बराबरी नहीं कर सकते, चाहे तुम एमए और डीफिल और डीलिट ही क्यों ना हो जाओ। समझ किताबें पढ़ने से नहीं आती, दुनिया देखने से आती है। हमारी अम्मा ने कोई दर्जा नहीं पास किया और दादा भी शायद 5वीं 6वीं जमात के आगे नहीं गए, लेकिन हम दोनों चाहे सारी दुनिया की विद्या पढ़ ले, अम्मा और दादा को हमें समझाने और सुधारने का अधिकार हमेशा रहेगा। ఒక విషయం చెప్తా విను తమ్ముడు, నాకు ప్రపంచం గురించి జీవితం గురించి ఉన్న అనుభవంతో నువ్వు ఎప్పుడు సమానం కాలేవు. ఎందుకంటే నీకు నాకు 5 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. ఈ ప్రపంచం గురించి అయినా ఈ జీవితం గురించి అయినా విషయాల గురించి అయినా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా నీకన్నా నాకు ఒక 5 ఇయర్స్ ఎక్కువగానే ఉంటుంది. నువ్వు ఎంఏ చదవచ్చు, డీఫిల్ చదవచ్చు, లిటరేచర్ చదవచ్చు, ఎన్ని చదివినా అనుభవంలో నేను నీకన్నా పెద్దవాడినేరా. అనుభవం అనేది పుస్తకాలు చదివితే కాదు, ప్రపంచాన్ని చూస్తే వస్తుంది. ఇంకో విషయం, మన అమ్మ ఏం చదువుతుందని, ఏం చదువుకునిందని చెప్పు. మళ్ళీ తాతయ్య గారు ఆ రోజుల్లో 5th క్లాసు 6th క్లాసు అది దాటి ఆయన గారు కూడా ఏం చదవలేదు. కానీ మనమిద్దరం ఈ ప్రపంచంలో ఉన్న చదువు మొత్తం చదివేసినా కూడా మనం కన్నా ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే మనల్ని సరైన మార్గంలో పెట్టే అధికారం, మనకి సలహాలు ఇచ్చే ఆ అవకాశం అమ్మకు తాతయ్యకి ఎల్లప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మనకన్నా పెద్దవాళ్ళు కాబట్టి. సో केवल इसलिए नहीं कि वे हमारे जन्मदाता हैं, बल्कि इसलिए कि उन्हें दुनिया का हमसे ज़्यादा तजुर्बा है और रहेगा। अमेरिका में किस तरह की राज्य व्यवस्था है और 8वें हेनरी ने कितने ब्याह किए और आकाश में कितने नक्षत्र हैं, यह बातें चाहे उन्हें ना मालूम हो, लेकिन हजारों ऐसी बातें हैं जिनका ज्ञान उन्हें हमसे और तुमसे ज़्यादा है। ఇప్పుడు అమ్మ కానీ తాతయ్య కానీ మనకి ఏదైనా సలహా ఇచ్చినా, మనల్ని తిట్టినా, తప్పు మార్గంలో వెళ్తూ ఉంటే మనల్ని సరైన మార్గంలో వెళ్ళమని కొద్దిగా గట్టిగా చెప్పినా నువ్వు అనుకోవచ్చురా తమ్ముడు, వాళ్ళు మనకి జన్మనిచ్చారు కాబట్టి, మనల్ని పెంచి పెద్ద చేశారు కాబట్టి అందుకని మనల్ని అంటున్నారు, మనల్ని తిడుతున్నారు అని. అది తప్పు తమ్ముడు. అది ఎందుకంటే వాళ్ళకి కేవలం అధికారం ఉందని వాళ్ళు చెప్పట్లేదు మనకి. వాళ్ళకి ప్రపంచ జ్ఞానం ఉంది, వాళ్ళకి చాలా అనుభవం ఉంది, మనకన్నా ముందు చాలా జీవితాన్ని చూశారు వాళ్ళు. వాళ్ళకి బహుశా వాళ్ళు చదువుకోలేదు కాబట్టి అమెరికా రాజ్యాంగం ఎలా ఉంటుంది, 8వ హెన్రీ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రాల గురించి
వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి మనకి తెలియని వేల విషయాల జ్ఞానం, అనుభవం వాళ్ళకు ఉంది. వాటి గురించి మనకు కూడా తెలియదురా తమ్ముడు. కాబట్టి జీవితం గురించి, ఇలాంటి ఎన్నో తెలియని విషయాల గురించి మనకన్నా పెద్దవాళ్ళు కాబట్టి అనుభవపరంగా వాళ్ళకి చాలా తెలుసు. వాళ్ళకి दैव ना करे आज मैं बीमार हो जाऊं तो तुम्हारे हाथ पांव फूल जाएंगे, दादा को तार देने के सिवा तुम्हें और कुछ ना सूझेगा, लेकिन तुम्हारी जगह दादा हो तो किसी को तार ना दे, ना घबराए, ना बदहवास हो, पहले खुद मर्ज पहचान कर इलाज करेंगे, उसमें सफल ना हुए तो किसी डॉक्टर को बुलाएंगे, बीमारी तो ఖైర్ బడీ చీజ్ హై. సరే, ఒక విషయం చెప్తాను. ఉన్నట్టుండి మనకి ప్రాబ్లమే వచ్చింది. ఒకవేళ బై ఛాన్స్ ఈరోజు నాకు జబ్బు చేసింది అనుకో తమ్ముడు, నువ్వు నేను ఉన్నావు, నాకు జబ్బు చేసింది అనుకో, నువ్వేం చేస్తావు? నాకు ఏదైనా జబ్బు రాగానే నువ్వు భయపడిపోతావు, నువ్వు కంగారు పడిపోతావు, వెంటనే తాతయ్య గారికి టెలిగ్రామ్ పంపించేస్తావు. అదే నీ ప్లేస్లో తాతయ్య కనుక ఉంటే ఎవ్వరికీ టెలిగ్రామ్ అనేది పంపడు, ఏ విధంగానూ కంగారు పడడు, భయపడడు, గోల చేయడు. మొదట జబ్బును గుర్తించి ఏందబ్బా ఈ జబ్బు ఏంటి, ఈ జబ్బు ఎందుకు వచ్చి ఉంటుంది, ఏం చేయాలి అని అతను శ్రద్ధగా సహనంతో పరీక్షించి తనకు తెలిసిన చికిత్స తాను చేస్తాడు. దాంట్లో ఫలితం లభించకపోతే డాక్టర్ని పిలుస్తాడు. ఎందుకంటే జబ్బు అనేది పెద్ద విషయమే, కాదని చెప్పట్లేదు, అందువల్ల డాక్టర్ గారిని పిలుస్తారు. हम तुम तो इतना भी नहीं जानते कि महीने भर का खर्च महीना भर कैसे चले, जो कुछ दादा भेजते हैं उसे हम 20-22 तक खर्च कर डालते हैं और फिर पैसे पैसे को मोहताज हो जाते हैं, नाश्ता बंद हो जाता है, धोबी और नाई से मुंह चुराने लगते हैं, लेकिन जितना आज हम और तुम खर्च कर रहे हैं उसके आधे में दादा ने अपनी उम्र का बड़ा भाग इज्जत और नेक नामी के साथ निभाया है और कुटुंब का पालन किया है, जिसमें सब मिलकर 9 आदमी थे. మనకి తమ్ముడు ఇంకా అసలు ఈ మాత్రం కూడా ఎక్స్పీరియన్స్, అనుభవం లేదు. ఏంటో తెలుసా, నాకు నీకు మన తాతయ్య గారు నెల ఖర్చులకి పంపే డబ్బులు, నెల ఖర్చులకి డబ్బులు పంపించి ఖర్చు పెట్టుకోండిరా అని తాతయ్య గారు మనకి డబ్బులు పంపిస్తారు. ఆ డబ్బుల్ని నెలంతా ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు. తాతయ్య పంపే డబ్బుని 20-22 రోజుల్లో ఖర్చు పెట్టేస్తాం. మళ్ళీ పైసా పైసా కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి. టిఫిన్ బంద్ అయిపోద్ది. చాకలవాడికి మంగళవాడికి డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళకేం చెప్పాలో అర్థం కాకుండా ముఖం దాచుకొని వాళ్ళకి దాంకొని తిరుగుతాం. కానీ ఈరోజు మనకు తాతయ్య గారు ఎంత డబ్బు పంపుతున్నారో దాంట్లో సగం డబ్బుతోనే తాతయ్య గారు వాళ్ళ రోజుల్లో చాలా గౌరవంగా బతికారు, చాలా మంచి పేరు తెచ్చుకొని బతికారు. అంతేకాదు 9 మంది ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబ సభ్యులు 9 మంది ఉండేవాళ్ళు, 9 మందిని మనకు పంపించే డబ్బులో సగం డబ్బుతోనే చాలా గౌరవంగా వాళ్ళు పోషించారు. అంటే ఎంత ప్లానింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండకపోతే ఎంత ప్లానింగ్గా వాళ్ళు చేసుంటారు. మనకి ఆ అనుభవం లేదు అని నీకు చెప్తున్నాను తమ్ముడు నేను. ఇంకొక విషయం, अपने हेडमास्टर साहब ही को देखो, एमए हैं कि नहीं, और यहाँ के एमए नहीं, ऑक्सफोर्ड का एमए 1000 रुपये पाते हैं, लेकिन उनके घर का इंतजाम कौन करता है? उनकी बूढ़ी माँ। हेडमास्टर साहब की डिग्री यहाँ बेकार हो गई। पहले खुद घर का इंतजाम करते थे, खर्च पूरा ना पड़ता था, कर्जदार रहते थे। जब से उनकी माताजी ने प्रबंध अपने हाथ में ले लिया है, जैसे घर में लक्ष्मी आ गई है. చూసావా? ఇంకొక విషయం చెప్తాను తమ్ముడు నీకు. మన హెడ్ మాస్టర్ గారిని చూడు. నీకు మన హెడ్ మాస్టర్ గారు తెలుసు కదా. మన హెడ్ మాస్టర్ గారు ఎంఏ చదివారు. మామూలు ఎంఏ అనుకుంటున్నావా?
ఆక్స్ఫర్డ్ నుంచి ఎంఏ డిగ్రీ ఆయన గారు పొందారు. ఆయన పొందే జీతం 1000 రూపాయల జీతం వస్తుంది ఆయనకి. కానీ ఇంటి బాగోగులు, ఇంట్లో ఏ సరుకులు కొనాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఇంటి బాగోగులన్నీ ఎవరు చూస్తున్నారో తెలుసా? వాళ్ళ అమ్మ చూసుకుంటుంది. ఎంఏ చదివాడు కదా, అండ్ డిగ్రీ ఏమైనట్టు? ఆ ఎంఏ డిగ్రీ ఇక్కడ పనికి రాలేదు, చూసావా తమ్ముడు? ఆ ఇంటి బాగోగులన్నీ ఆ ముసలి తల్లి చూసుకుంటుంది. ఆ ఎంఏ డిగ్రీ ఇక్కడ పనికి రాలేదు. ఇంతకు ముందు ఇంటి బాగోగులన్నీ హెడ్ మాస్టర్ గారే చూసుకునేది. అయితే అప్పుడు అవి సరిపోయేది కాదు. అవి సరిపోక మళ్ళీ అప్పులు చేసేవారు. ఎప్పటి నుండి అయితే వాళ్ళమ్మ ఇంటి బాగోగులు చూడడం మొదలుపెట్టిందో ఆ ఇంట్లో ఆ 1000 రూపాయల జీతంతోనే డబ్బులు నెలంతా ఖర్చు పెట్టాక కూడా ఇంకా డబ్బులు మిగిలేటివి. ఆ ఇంట్లో లక్ష్మీ కళ కనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఆమె అనుభవం ఎంత ఉంటుంది? కాబట్టి ఎప్పుడు కూడా తమ్ముడు, పెద్దవాళ్ళు అనుభవం కలిగి ఉంటారు. అనుభవంతో వాళ్ళు చెప్పే మాటని మనం వినాలి అని చెప్పడం కోసమే నీకు ఇదంతా చెప్తున్నాను. तो भाईजान, यह गरूर दिल से निकाल डालो कि तुम मेरे समीप आ गए हो और स्वतंत्र हो. मेरे देखते तुम बेराह ना चलने पाओगे. अगर तुम यूं ना मानोगे तो मैं थप्पड़ दिखाकर इसका प्रयोग भी कर सकता हूँ. मैं जानता हूँ तुम्हें मेरी बातें जहर लग रही हैं. మరి నీ మనసు నుంచి ఈ గర్వాన్ని తీసే తమ్ముడు. నేను బాగా పాస్ అయిపోతున్నాను, మా అన్నయ్యకి సమానమైన క్లాసులోకి నేను వచ్చేసాను, నాకు స్వాతంత్రం వచ్చేసింది, ఇలాంటి ఈ గర్వానికి కూడిన ఈ ఆలోచనలన్నీ మానేయి, మనసు నుంచి తీసేయి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను తమ్ముడు, నువ్వు గనక చెడు మార్గంలో వెళుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు నా మాట వినకపోతే నేను చివరికి నా చేతిని కూడా ఉపయోగించాల్సి వస్తుంది. ఒక చెంపదెబ్బ కొట్టి నీకు చెప్పాల్సిన పరిస్థితి నాకు వస్తుంది. నేను ఇప్పుడు ఎన్ని మాట్లాడుతుంటే తమ్ముడు, నాకు తెలుసు నీకు నా మాటలు చాలా చేదుగా అనిపిస్తున్నాయి. అవును కదా? मैं उनकी इस नई युक्ति से नतमस्तक हो गया. मुझे आज सचमुच अपनी लघुता का अनुभव हुआ और भाई साहब के प्रति मेरे मन में श्रद्धा उत्पन्न हुई. मैंने सजल आंखों से कहा, हरगिज नहीं, आप जो कुछ फरमा रहे हैं वह बिल्कुल सच है और आपको उसके कहने का अधिकार है. ఇక ఈ విధంగా చెప్పేటప్పటికి వాళ్ళ అన్నయ్య పెద్దతనం, గర్వం తీసేసాయి, నీ మంచి కోసం చెప్తున్నాను అని ఇలాంటి మాటలు చెప్పేటప్పటికి అన్నయ్య మాటలు విన్నాక ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన కాళ్ళ మీద పడిపోయి, నాకు నిజంగా ఈరోజు నా చిన్నతనం గురించి తెలిసింది, అన్నయ్య పట్ల గౌరవం మరింత పెరిగింది. నా తడిచిన కళ్ళతో అన్నాను, లేదన్నయ్య, మీరు చెప్పేదంతా నిజం, 100కి 100 పాళ్ళు నిజం, నన్ను ఏమైనా అనే అధికారం, హక్కు మీకున్నాయి అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయన్ని క్షమాపణ కోరుకున్నాను. వెంటనే भाई साहब मुझे गले से लगा लिया और बोले, मैं कनकव्य उड़ाने को मना नहीं करता, मेरा भी जी ललचाता है, लेकिन करूं क्या, खुद बेराह चलूं तो तुम्हारी रक्षा कैसे करूं, यह कर्तव्य भी तो मेरे सिर है. వెంటనే నేను ఆయన కాళ్ళ మీద పడిపోయి, అన్నయ్య నా గురించి ఇంత ఆలోచిస్తున్నాడా, పాపం ఆయన్ని నేను అపార్థం చేసుకున్నానే, నేను పాస్ అయ్యే కొద్దీ అన్నయ్యకి సమానంగా వెళ్ళిపోయాను, ఆయనకి నన్ను అనే అధికారం లేదు అని ఈ విధంగా ఆలోచించాను అని ఆయన కాళ్ళ మీద పడిపోయి నేను అడిగేటప్పటికీ వెంటనే అన్నయ్య గారు నన్ను గుండెలకి హత్తుకొని అన్నాడు, తమ్ముడు, నేను గాలిపటాలు ఎగరేయద్దు అని నిన్ను అనడం లేదు, నాకు కూడా ఇలా పరిగెత్తాలి, ఆడాలి, గాలిపటాలు ఎగరేయాలి అని నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఏం చేయగలను, నేను చెడు మార్గంలో వెళితే నిన్ను సరైన మార్గంలో పెట్టేది ఎవరు, నీ బాధ్యత నా మీద ఉంది, నువ్వు నా తమ్ముడివి కాబట్టి అని అన్నయ్య గారు తమ్ముడితో అన్నారు. संयोग से उसी वक्त एक कटा हुआ कनकौवा हमारे ऊपर से गुजरा. उसकी डोर लटक रही थी,
लड़कों का एक गोल पीछे पीछे दौड़ा चला आता था। भाई साहब लंबे हैं ही उछल कर उसकी डोर पकड़ ली और बेहताश हॉस्टल की तरफ दौड़े। मैं पीछे पीछे दौड़ रहा था। అంతే. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇద్దరు అన్నయ్య తమ్ముడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో ఒక తెగిన గాలిపటం ఎగురుకుంటూ వీళ్ళ మీదగా వెళ్ళింది. దానికి దారం వేలాడుతూ ఉంది. డోర్ అంటే దారం. దారం వేలాడుతూ ఉంది. పిల్లలంతా దాన్ని పట్టుకోవడానికి దాని వెనక పరిగెడుతూ ఉన్నారు. అన్నయ్య నాకంటే బాగా పొడవుగా ఉంటారు. వెంటనే ఒక్కసారిగా ఎగిరి ఆ దారాన్ని పట్టుకొని ఇక ఎవరిని పట్టించుకోకుండా ఆ గాలిపటంతో హాస్టల్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నేను అన్నయ్య వెనకనే పరిగెత్తాను. నేను కూడా. చూసారా, ఈ పాఠంలో ఒక అన్నయ్యకి తమ్ముడి పట్ల ఉన్న ప్రేమ, బాధ్యత, ఇవన్నిటి గురించి ఈ పాఠంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. చదువు అనేది జ్ఞానాన్ని ఇస్తుంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అంటే వినయం, సంస్కారం అనేది రావాలి. అహంకారం, గర్వం అనేది రాకూడదు అని ఈ పాఠం ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ పెద్దల్ని గౌరవించాలి. పెద్దలు చెప్పిన మాట వినాలి. పెద్దలు ఏం చెప్పినా వాళ్ళు మనకి అనుభవంతో మన మంచి కోసమే చెప్తారనేది ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాలి. ఇది నాన్న బడే భాయి సాహబ్ పాఠం పేరు. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు హిందీ సార్ని సింగ్ సార్.